మనకి మునగాకు మార్కెట్లో దొరికితే తెచ్చుకోండి, చేసుకోండి. ఇప్పుడు నూనె వేసుకొని మనం తాలింపుతో స్టార్ట్ చేద్దాం. తాలింపు గురించి నేను ఇదివరకు మీకు ఎన్నోసార్లు చెప్పాను. తాలింపు పెట్టులో బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. చాలామంది భారతదేశపు వంటలు ముఖ్యంగా ఆ తాలింపు పెట్టను చూసి హౌ మెనీ స్పైసెస్, ఎన్ని రకాల స్పైసెస్ మీరు వాడుతున్నారు. ప్రతి స్పైస్లో మనకు కావాల్సిన పౌష్టిక విలువలు ఉంటాయి. చూడండి, పసుపు కూడా మనకి మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్. మనం సిక్ అవ్వకుండా, మనకి జ్వరాలు రాకుండా, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఫుడ్ వల్లనే అది సాధ్యమవుతుంది. ఎలా? మన ఫుడ్లో వెరైటీ ఎక్కువ తినాలి. మనం వెళ్ళి ఎప్పుడు ఒక 2-3 రకాల కూరగాయలు లేకపోతే 2-3 రకాల మాంసాహారాలు తింటే కాదు. ప్రకృతిలో అద్భుతమైన కొన్ని వందల వేల రకాల కూరగాయలు, ఆకుకూరలు మనకి అవైలబుల్గా ఉన్నాయి. దొరికినవి అన్నీ తెచ్చుకోండి, చేసుకోండి. నేను ఒక 3 సంవత్సరాల నుంచి ఎక్కువగా పొలంలోనే ఉంటాను. ఆ పొలంలో ఉన్నప్పటి నుంచి ప్రతి ఆకు చూసి దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఆకులో ఉన్న గొప్పతనాన్ని, గంగవల్లిలా అడవిలో పెరుగుతున్న ఆకులా ఉంటుంది. అది మన యవ్వనానికి చాలా శక్తినిచ్చే గుణం దాంట్లో ఉంటుంది. అలా ప్రతి ఆకులో ఉన్న శక్తిని మనం మన సొంతం చేసుకోవాలి. ఎలా? వంటల్లో వేసుకొని. సో ముందు కొంచెం నూనె వేడెక్కింది. ఇందులో ఎండుమిరపకాయలు, మన ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు, మనం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి తింటుంది మనం చికెన్ కర్రీ, దాన్ని ఎన్ని రకాల స్పైసెస్ వేసాం దీంట్లో. కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు వేసి కొంచెం లైట్గా రంగు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. లైట్గా రంగు వచ్చేంత వరకు. అయితే ఈరోజు నేను చికెన్ని ఏం చేశానంటే, చాలామందికి ఎప్పుడు చెప్తాను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి అని. ఎందుకంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే చికెన్ సాఫ్ట్గా, జ్యూసీగా తయారవుతుంది. నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టే బదులు ఈరోజు ఉప్పు, కారం, ధనియాల పొడి 3 వేసేసి చికెన్ ముక్కలకి కలిపేసి పెట్టాను. ఆ చికెన్లో ఉన్న జ్యూసెస్ బయటకు వస్తుంది. అలాగే ఆ చికెన్ని నేను సాయంత్రం పూట ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మరుసటి రోజు వండుకుంటున్నాను. ఇలా ఒక రోజు ముందు మీరు చికెన్ తెచ్చుకొని దానికి మసాలాలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బిర్యానీ చేసుకున్న, కూరలు చేసుకున్న మన చికెన్ సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుంది. తినేటప్పుడు మనకి నోట్లో చక్కగా మెల్ట్ అవుతూ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్స్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు కొంచెం ఇలా వేయించుకొని, ఇలా వేగేటప్పుడు కొంచెం అంత ఉప్పు కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. సో ఆల్రెడీ చికెన్లో కూడా ఉప్పు కలిపాను కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి. మళ్ళీ కూర అంతా రెడీ అయిన తర్వాత మరొకసారి టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు చికెను, ములక్కాడ, ఈ 2 కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. కాబట్టి ఫస్ట్ మనం ములక్కాడ, చికెన్ 2 వేసేసి కుక్ చేసుకుందాం. దీంతోపాటు మనం కొబ్బరి పేస్ట్ కూడా, పచ్చి కొబ్బరి పేస్ట్. పచ్చి కొబ్బరిలో ఉన్న గొప్పతనం గురించి మీకు ఏం చెప్పాలి. ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఈ పచ్చి కొబ్బరిలో నుంచి వచ్చే ఆయిల్ కూడా తీస్తున్నారు. అంటే కోకోనట్ బటర్ అని మనకి ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంది, టెండర్ కోకోనట్ బటర్ అని. ఆ బటరు 1500 రూపాయలు కేజీ, 2000 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. మనకి చౌకగా 20 రూపాయలు, 25 రూపాయలు పెడితే కొబ్బరికాయ దొరుకుతుంది. తెచ్చుకోండి, పగలగొట్టండి, చట్నీల రూపంలో తినండి, పేస్ట్ చేసుకొని కూరల్లో వేసుకోండి. బోల్డ్ అంత వేల రూపాయలు పెట్టి ఎవడో అమెరికా వాడు వచ్చి మనకు చెప్తే మనకు తెలియాలా. మన పూర్వీకులు చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎన్ని రకాల నట్స్, ఎన్ని రకాల కూరగాయలు, ఎన్ని రకాల ఆకుకూరలు. అరే భూమి మీద పెరిగే కూరగాయలు, భూమి కింద పెరిగే పెద్ద మొక్కకు మొలిచే కూరగాయలు అన్నిటినీ మనం సొంతం చేసుకోవాలి. అది ఆహారంతో సాధ్యమవుతుంది. మన ఇంట్లో వాళ్ళు బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మంచి ఫుడ్స్ వాళ్ళకి అందచేయాలి. ఇందులో పసుపు, అలాగే మన ములక్కాళ్ళు కొన్ని వేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో చికెన్ ఏదైతే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నానో ఆ చికెన్ కూడా వేసేసి దీంట్లో కుక్ చేసుకుందాం. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, ఇప్పుడు మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసి తర్వాత టమాటా, కొబ్బరి పేస్ట్ మనం ఇందులో వేసుకుందాం. ఇలా ఒక 4-5 నిమిషాలు కుక్ అయిన తర్వాత, అయితే ములక్కాడలు మనం ఏదన్నా గుజ్జు గ్రేవీలో కుక్ అవ్వాలి. తర్వాత ఆ ములక్కాడలు ఇలా నోట్లో పెట్టుకొని ఇలా కొరికి చీకితే దాంట్లో ఉన్న టేస్టే దాని మజా. సో మరి
ఇందులో ములక్కాడ మన చికెన్ కొంచెం సేపు 5 నిమిషాల పాటు కుక్ చేసా, కొబ్బరి పేస్ట్, ఇందులో మీరు కావాలంటే కొంచెం జీడిపప్పు లేకపోతే గసగసాలు ఏమన్నా కూడా వేసుకోవచ్చు. మనకి గ్రేవీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా టమాటాలు. ఇప్పుడు మీకు ఎలా గుజ్జు ఉండాలి, మరీ ఎక్కువ గుజ్జు ఉండాలా లేకపోతే చిక్కగా ఉండాలా మీ ఇష్టం. మీరు దీంట్లో కొన్ని నీళ్లు పోసుకోండి, దీన్ని ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు టమాటాలు కూడా ఇందులో చక్కగా కలిసిపోవాలి. ఇందులో ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇందులో రావాలి. ఇప్పుడు మనకి ఒక 15 నిమిషాల పాటు స్లోగా మూత పెట్టేసి కుక్ చేయండి. తర్వాత ఉప్పు మనం తర్వాత చూసుకుందాం. గరం మసాలాలు ఏం అక్కర్లేదు. ఆ కొబ్బరి టమాటా ఆ గుజ్జులో ఆ ములక్కాడ చికెన్ అదిరిపోతుంది. అన్నంతో తినండి, రొట్టెలతో తినండి, దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. చికెను మన ములక్కాడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి టమాటాలు కూడా ఇందులో కరిగిపోతుంది. నేను చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసా, కానీ ఇంకా కొంచెం కారం ఇందులో వేసుకుంటున్నాను. ఆ లాస్ట్లో కొంచెం అంత ఆ ఎరుపు రంగు కూడా మన కూరకు వస్తుంది. ఇది అన్నంతో తినొచ్చు, రొట్టెలతో తినొచ్చు, ఏంటి ఆఖరికి దోశలు వాటితో కూడా తినొచ్చు. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ములక్కాడ మనకి సాంబార్లో వాటిల్లో వేసుకుంటాం, కూరల్లో టమాటాతోటి వేసుకుంటాం, చికెన్తో చేసిన చాలా బాగుంటుంది. ములక్కాడ చికెన్కి టేస్ట్ ఎక్కువ ఇస్తుందా, చికెన్ ములక్కాడ టేస్ట్ పెంచుతుందా అనేది మీకు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయాల్సిందే. చాలా టేస్టీగా, అంతేకాకుండా ముఖ్యంగా మనకు కావాల్సిన పౌష్టిక విలువల గురించి ఆలోచిస్తే ములక్కాడని ఏదో రకంగా దాన్ని ఆకు రూపంలో వాడండి. నేను ఈ మునగాకు చెట్టుకి ఉన్న గొప్పతనం మాటల్లో కాదు వంటల్లో కూడా ఎన్నోసార్లు చూపించాను. మునగ పువ్వు వేసి మనం కూరలు చేసుకోవచ్చు, మునగ ఆకు వేసి చేసుకోవచ్చు, ములక్కాడలు వేసి చేసుకోవచ్చు. మరి ఈ ములక్కాడ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇలా మనం ఎప్పుడైనా కానీ చికెన్ కానీ ఏదైనా కుక్ చేసేటప్పుడు ఉప్పు కూడా చెక్ చేసుకున్నా సరిపోయింది. మంట తగ్గించేసి ఒక 2-3 నిమిషాలు పెట్టి స్టవ్ బంద్ చేద్దాం. వేడివేడిగా అన్నంతో కానీ రొట్టెలతో కానీ దేంతో వడ్డించుకున్నా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం సేపు మనం చికెన్ని ఉంచిన తర్వాత దాంట్లో ఎప్పుడైతే లైట్గా నూనె అంతా లైట్గా బయటకు వస్తుందో ఇలా స్లోగా చూడండి, ఇంకా ఉడుకుతూనే ఉంది. నేను స్టవ్ కట్టేసి 5 నిమిషాలైనా స్లోగా ఉన్న వేడికే ఇలా అవుతుంది. అయితే ఇలా మనం ఉంచేయాలి. కానీ నాకే పెద్ద ప్రాబ్లం, నేను ఎప్పుడు బుద్ధిగా అన్ని టేబుల్ మీద కూర్చొని అన్నం పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని తినడం చాలా తక్కువ అలవాటు నాకు. ఏంటంటే ఇలా ఉడుకుతున్నప్పుడే వేడిగా తినేయాలి, అలా అలవాటు అయిపోయింది నాకు. సో చికెన్ చూడండి పర్ఫెక్ట్. మనకి ఆ గ్రేవీ చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా చక్కగా కోటెడ్ అనమాట. దీన్ని అన్నంతో తిన్నా రొట్టెలతో తిన్నా ఆ కోటింగ్ ఈ గ్రేవీలోనే ఉంటుంది. ఇందులో కొంతమంది ఈ ములక్కాళ్ళు వేసుకొని కూడా ఇందులో బంగాళదుంప కూడా 2 ముక్కలు వేస్తారు ఈ చికెన్ తోటి. ఇది నేను తమిళనాడులో ఉన్నప్పుడు అక్కడ నాకు బాగా అలవాటు అయిపోయింది. అక్కడి వాళ్ళు చాలా ఇష్టంగా చేసుకొని తింటూ ఉంటారు ఈ ములక్కాడ. ఇవన్నీ వచ్చిన లాస్ట్కి ఫస్ట్ ఏమో అన్నంతో పాటు చికెన్ ముక్కలు తినేస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి ములక్కాడ తినడం ఒక్కొక్క రకంగా అలవాటు. కొంతమంది ములక్కాడ ముక్కలు సైడ్లో పెట్టుకొని ఫస్ట్ చికెన్ అన్నం ఇలా తిని తర్వాత ఆ ములక్కాడ తిని ఎంజాయ్ చేస్తారు. మీరు ఎలా తిన్నా చికెన్ ముక్కలు ఎక్కువగా ఇష్టపడితే చికెన్ ముక్కలు వేసుకోండి. కానీ ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ మాత్రం అలా చేతికి ఇలా ఉంటే ఆ వేళ్ళకి కోట్ అయిపోవాలి. అలా కోటింగ్ అయిపోయిన చికెన్ దీన్ని ఎంతో టేస్టీగా ఎంత బుసబుసలాడుతూ చక్కటి కర్రీ రెడీ ఉందో చూడండి. కేవలం రుచిగా తినడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాలు తినాలి. కూరగాయలు, మీట్స్ అన్నీ చక్కగా ఎంజాయ్ చేద్దాం. ప్రతిరోజు తినే ఫుడ్ సూపర్ అంటే సూపర్, రుచిలోనే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడగలిగే శక్తి మన వంటల్లో ఉండాలి. ఇంకేంటి ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం. ములక్కాడ పచ్చి కొబ్బరి చికెన్ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర తాలింపుతో కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్గా వేయించుకోండి. దీంట్లో పసుపు, అలాగే ములక్కాడలు, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు, చికెన్ని మ్యారినేట్ చేయడానికి కారపొడి, ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసి చక్కగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత కొబ్బరి పేస్ట్, టమాటాలు, అలాగే తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు కుక్ చేయండి. ఎప్పుడైతే మంచి గ్రేవీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ, చికెన్ ముక్కలు అలాగే ములక్కాడ ముక్కలు కూడా కుక్ అయిన తర్వాత ఇందులో మరి కొంచెం కారపొడి కావాలంటే వేసుకోండి. వేడివేడిగా అన్నంతో రొట్టెలతో దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.